ఏపీ పీఎస్సీ చైర్మన్ పదవి ఎవరికి దక్కబోతోంది? ఆనవాయితీ ప్రకారం విపక్ష వైసీపీకా లేక అధికార పక్షానికా? వైసీపీ తరపున ఎవరు నామినేషన్ వేయబోతున్నారు? లేటెస్ట్ బ్రేకింగ్స్ ఇప్పుడు మనం చూద్దాం. చాలా ఆసక్తికరంగా మారింది ఏపీ పీఎస్సీ చైర్మన్ ఎంపిక. అసెంబ్లీకి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరి పీఎస్సీ చైర్మన్ పదవికి ఆయన నామినేషన్ వేయబోతున్నట్టుగా తెలుస్తోంది. వైసీపీకి 10% సీట్లు లేకపోవడంతో పీఎస్సీ పదవిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఆనవాయితీ ప్రకారం విపక్షానికే పీఎస్సీ చైర్మన్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వైసీపీకి 11 మంది సభ్యులే ఉండడం, పైగా అసెంబ్లీకి రాకపోవడంతో ఏం జరుగుతుందన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ మనకి లైవ్ లో జాయిన్ అవుతారు మరింత సమాచారం ఇచ్చడానికి. ఈశ్వర్, ఏం జరగబోతోంది? ఆనవాయితీ ప్రకారం అయితే మరి ప్రతిపక్షానికి దక్కాలి, కానీ వాళ్ళు అసెంబ్లీకి రావట్లేదు, బలం కూడా లేదు. ఏం జరగబోతోంది? ఖచ్చితంగా దీని మీద చాలా ఉత్కంఠ అయితే ఇంకా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే కొద్దిసేపటి క్రితం పెద్దిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ అయితే దాఖలు చేశారు, కానీ ఇంకా దానికి సంబంధించి ఎలక్షన్ జరుపుతారా లేక ఏకగ్రీవంగా దాన్ని ఎన్నుకుంటారా? ఎందుకంటే 1967 ముందు వరకు అది అధికార పార్టీకే ఉండేది. ఆ తర్వాత అది పూర్తిగా ప్రతిపక్షానికి కేటాయిస్తూ అది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక కన్వెన్షన్ లాగా మారింది. ఎందుకంటే ప్రధానంగా దాని బాధ్యత పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అన్నది ఆడిట్ రిపోర్ట్స్ అన్నింటినీ, అంటే ప్రభుత్వం ఖర్చు చేసిన ఖర్చులకు సంబంధించిన వ్యవహారాలన్నింటినీ చూడాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి అది ప్రభుత్వంలోని సభ్యుడే అయితే దానికి పక్షపాత ధోరణి ఉంటుంది. కాబట్టి వాటికి సరైన న్యాయం జరగదు. అదే ప్రతిపక్షానికి ఇస్తే దానికి సంబంధించి ఆడిట్ రిపోర్ట్స్ అన్ని చెక్ చేయడానికి, అలాగే కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ కాగ్తో కలిసి పనిచేయడానికి అది ఒక మంచి వేదిక అవుతుందన్న ఉద్దేశంతో 1967 తర్వాత అది ప్రతిపక్షానికి ఇవ్వడం స్టార్ట్ అవుతూ వచ్చింది. అయితే గతంలో దీనికి సంబంధించి ప్రభుత్వం గత 2 రోజులుగా విస్తృతంగా చర్చ చేస్తోంది. ఒకవేళ ఇట్లాంటి పరిస్థితి ఇతర రాష్ట్రాల్లో తలెత్తినప్పుడు, అంటే ప్రతిపక్షానికి తగినంత బలం అసెంబ్లీలో లేనప్పుడు ఎలా చేశారన్న దాని మీద కూడా చూస్తే అప్పటి నుంచి కూడా తగిన బలం లేకపోయినా కూడా ప్రతిపక్షానికి ఇస్తూ వస్తుంది. వాస్తవానికి నామినేషన్ వేయడానికి కేవలం 2 శాసనసభ్యులు మాత్రమే, ఒకరు బలపరచాల్సి ఉంటుంది, ఇంకొకరు ప్రతిపాదించాల్సి ఉంటుంది. 2 మాత్రమే అవసరం. ఒకవేళ ఎన్నికకి వెళ్తే మాత్రం దానికి సభ్యుడిగా ఎన్నిక అవ్వాలంటే కనీసం 18 మంది ఓట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఓట్ చేసే అవకాశం అయితే ఇక్కడ వాళ్ళకి ఆ సంఖ్య లేదు. కానీ ఎన్నికకు వెళ్లకుండానే, ఎందుకంటే కౌన్సిల్లో వైసీపీకి బలం ఎక్కువగా ఉంది కాబట్టి కౌన్సిల్లో వైసీపీ సహకరించే విధంగా, ఒకవేళ వైసీపీ కౌన్సిల్లో సహకరిస్తే ప్రభుత్వ బిల్లులకి ఇక్కడ పీఎస్సీ చైర్మన్ ఇస్తామని చెప్పి ఒక నెగోషియేషన్ జరుగుతోంది. ఆ నెగోషియేషన్ చివరి దశకి చేరుకుంది. దాని ఫలితాన్ని బట్టి వైసీపీకి రావాలన్నా, ఒకవేళ లేదంటే ఏం చేయాలన్న దాని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీలైనంత వరకు ప్రతిపక్షానికి దక్కే అవకాశం ఉంది. పెద్దిరెడ్డికే పీఎస్సీ చైర్మన్ దక్కే అవకాశం. చూద్దాం మరి ఏం జరగబోతుందో, చర్చలు ఎంతవరకు ఫలప్రదంగా ముగుస్తాయి.